నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. తాడిచెర్ల బొగ్గు బ్లాకు ఫేజ్ 2ను కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించడం చారిత్రాత్మకమని, ఇది బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారికి చెంపపెట్టని బీఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి వడ్డెపల్లి కుమారస్వామి అన్నారు. బుధవారం గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ బొగ్గు బ్లాకు ద్వారా 6 లక్షల మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో సింగరేణికి సుమారు 64,000 కోట్ల ఆదాయం, రాష్ట్ర ప్రభుత్వానికి 1,500 కోట్ల ఆదాయం సమకూరడంతో పాటు 1,200 మంది శాశ్వత, 15,000 మంది కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. కోల్ కారిడార్ అభివృద్ధితో మంథని పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. సవాల్ విసిరిన బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు కార్మికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ 12వ వేజ్ బోర్డు ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ఇంకా ఈ సమావేశంలో బీఎంఎస్ సీనియర్ ఉపాధ్యక్షులు సారంగపాణి, నాయకులు సత్యనారాయణ, కోటయ్య, అరకల ప్రసాద్, సతీష్, గుండబోయిన భూమయ్య, లక్ష్మణ్, సాంబయ్య, రామ్మూర్తి, శ్యామ్, అశోక్, రాజలింగు తదితరులు పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత మళ్ళా ప్రెస్ మీట్లో కలుసుకోవడం శుభపరిణామం, శుభవార్తతో కలవడం. సింగరేణి పరిశ్రమ 137 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రలో ఈరోజు సింగరేణి చరిత్రలో విప్లవాత్మకమైన, సంచలనాత్మకమైన, వివరణాత్మకమైన దినంగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్గా భావిస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వము ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు కానీ, కొన్ని ట్రేడ్ యూనియన్లు కానీ, వామపక్ష భావజాలం కలిగిన వాళ్ళు కానీ దుమ్మెత్తిపోసినరు. వేలంపాట వద్దు, డైరెక్ట్గా మాకు ఇంట్లో కూర్చుంటేనే బొగ్గు బావి కావాలని చెప్పేసి 12 సంవత్సరాల పరిపాలన ఎన్ని బొగ్గు బ్లాకులు కూడగొట్టిరో మనందరికీ కూడా తెలుసు. గతంలో పరిపాలన చేసిన తెరాస కానీ, దానికి సంబంధించిన ట్రేడ్ యూనియన్ కానీ వేలంపాటకు వద్దని చెప్పేసి బినామీ పేర్లతోటి లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసిండ్రు. ఇది వాస్తవంగా అందరికీ తెలుసు. అదే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక బొగ్గు బావులు కూడా కోల్పోయిన ప్రమాదం ఉన్నది. ఇది ఈ సంచలనాత్మకమైన, వివరణాత్మకమైన దినంగా సింగరేణి పరిశ్రమకు సంబంధించింది. ఇవాళ కోయగూడెం, ఇవాళ శ్రావణపల్లి, ఈ బొగ్గు బ్లాకులన్నీ మనం అన్వేషణ విభాగంతో చేసిన సందర్భంలో మరి అలిగేషన్కు పోకుండా చేద్దామని చెప్పేసి చెప్పినా కూడా అప్పుడున్న రాజకీయ పార్టీలు కానీ, అప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఒప్పుకున్న పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం మొత్తుకున్నప్పటికీ మీరు దరఖాస్తు చేసుకొని బొగ్గుబావి ఇస్తామంటే కూడా ఏ ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఇవాళ తాడిచెర్ల 2కు సంబంధించింది ఇది చరిత్ర ఉన్నది. ఈ చరిత్రకు సంబంధించింది భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది మొదటి నుంచి 2019 నుంచి దాదాపుగా అన్వేషణ విభాగం సర్వే చేసినప్పటి నుంచి అప్పుడున్న కోల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారి దగ్గర నుంచి పెద్దలు కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు, బొగ్గు పరిశ్రమ ఇన్ఛార్జి గారు అవిశ్రాంతమైన కృషితోటి ఇవాళ తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ అనేది వారి సారథ్యంలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ సంచలనాత్మకమైన కృషి చేసి ఇలా సింగరేణి కార్మికులకు, సింగరేణి పరిశ్రమలకు, సింగరేణి అధికారులందరూ కూడా ఒక బహుమానంగా ఇచ్చినామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ బొగ్గు బ్లాక్ తోటి సహకరించిన మన గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ వారందరికీ కూడా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇవాళ కోయగూడెం సంబంధించింది వివరణాత్మకంగా డీటెయిల్స్ కూడా మనకు తెలుసు. స్టిప్పింగ్ రేషియో కూడా తక్కువ. మనకు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు సరిపడా కాలపరిమితి ఉన్నది. మంచి గ్రేడ్ కోలు, G11కి సంబంధించిన గ్రేడ్ కోలు, పవర్ సంస్థలకు కూడా కొనుక్కునే గ్రేడ్ కోలు, డిమాండ్ ఉన్న కోలు. ఇవాళ దాంతో మార్కెటింగ్ వస్తుంది. దాదాపుగా 64,000 కోట్ల రూపాయలు రెవెన్యూ రూపంలో మన సింగరేణి పరిశ్రమకు వర్తిస్తూ ఉన్నాయి. ఇది చరిత్రాత్మకమైన తీర్పు. 16 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్కు రెవెన్యూ వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా లేదు. ఇది వాస్తవానికి రాసుకోవాలి. దాదాపు ప్రత్యక్షంగా శాశ్వత ఉద్యోగులు, పరోక్షంగా కాంట్రాక్ట్ కార్మికులు కానీ, చిరు వ్యాపారస్తులు కానీ ఆ ప్రాంతం అంతా కూడా కలకల్లాడే విధంగా ఉన్నది. ఇది దీనికి సంబంధించిన మన కోయగూడెంకు సంబంధించిన, లేకపోతే మన తాడిచెర్లకు సంబంధించిన 2కు సంబంధించిన బొగ్గు బ్లాక్ సంబంధించింది. దీంట్లో ఇవాళ సింగరేణి పరిశ్రమకు సంబంధించింది మేము స్పష్టంగా తెలియజేసేది మిగతా కార్మిక సంఘాలకు కానీ, ఇది కానీ ఎంఎండిఆర్ చట్టం ఏదైతే ఉందో దాన్ని గౌరవించండి. పరిశ్రమను కాపాడుకోవాలి. మన పరిశ్రమకు సంబంధించిన కార్మిక హక్కులను కాపాడుకోవాలి. మన పరిశ్రమకు సంబంధించిన కార్మిక హక్కులకు, సంరక్షణకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మనం కాపాడుకోవాలన్న పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ ప్రభుత్వాలు చేయడం మూలంగానే
ఈ రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితోటే, నియంతృత్వ నిర్లక్ష్య వైఖరితోటే ఇలా పరిశ్రమ అనేది రేపటికి పురోగతి ఏ రకంగా ఉన్నది. 64,000 కోట్ల రూపాయలు బొగ్గు బకాయిలు, విద్యుత్ బకాయిలు ఇప్పటి వరకు కూడా పేమెంట్ చేయకుండా ఉన్నాయి. మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, సింగరేణి పరిశ్రమను కోల్ ఇండియా పరిధిలో కలపాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS మొదటి నుంచి ప్రతిపాదన చేస్తూ ఉన్నది. దీనివల్ల మహారాష్ట్ర నుంచి మొదలుకుంటే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వరకు, ఛత్తీస్గఢ్ వరకు, మహారాష్ట్ర వరకు, మధ్యప్రదేశ్ వరకు కూడా ఈ పరిశ్రమ అనేది కోల్ ఇండియా పరిధికి పోతుంది. కోల్ ఇండియా పరిధి అంతా కూడా కోల్ మినిస్ట్రీ పరిధిలో ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండదు. మనకు సంబంధించిన ఈ 64,000 కోట్ల రూపాయలు సంస్థకు వస్తాయి. రేపు మనము బొగ్గుబాయిలు తెచ్చుకోవచ్చు, కొత్త బొగ్గుబాయిలు తెచ్చుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మన కార్మికుల సంక్షేమం కానీ, పరిశ్రమ ప్రగతి కానీ ఇవన్నిటికి కూడా మన 10 కాలాల పాటు గతంలో సింగరేణి ఎట్లయితే పూర్వవైభవం ఉన్నదో ఆ రకంగా రావడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. కాబట్టి కోల్ ఇండియాలో మెర్జ్ చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లనే ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి సంబంధించిన అధ్యక్షుడు కావచ్చు, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, నిన్న ప్రెస్ మీట్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారిని ప్లస్ కిషన్ రెడ్డి గారిని యూనిఫామ్ వేసుకొని నువ్వు ప్రకటన చేయడం కాదు, గొప్పలు చెప్పడం కాదు, దమ్ముంటే బాయిలు తెమ్మను, దమ్మున్నది బాయిలు తెచ్చిరము, దానికి ఏం సమాధానం చెప్తావు చెప్పండి, అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు బహిరంగంగా కార్మికుల సమక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ కాలంలోనే కదా బొగ్గుబాయిలకు అన్నిటికీ కూడా వేలంపాటకు పోకుండా ఒక దరఖాస్తు పెట్టకుండా సింగరేణి యాజమాన్యం కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సెక్రటరీ, కోల్ సెక్రటరీ కానీ ఏ ఒక్కరోజు కూడా దరఖాస్తు పెట్టలేదు. దానికి సాక్ష్యం కూడా కోల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి దగ్గర నేనే ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా మీరు వేలంపాటకు దరఖాస్తు పెట్టలేదు. అనేక బొగ్గు బావులు ఓడగొట్టారు. తాడిచెర్ల 1కు సంబంధించిన బ్లాక్ ఏదైతే ఉన్నదో అది జెన్కో కంపెనీకి అప్పయితే జెన్కో కంపెనీ నుంచి వెళ్ళి AMR కంపెనీకి మీ బినామీ పేర్లకు వచ్చింది. శరత్ చంద్ర అనేటోడు మీకు సంబంధించిన, మీ నాయకత్వానికి సంబంధించిన, మీ తెరాసకు సంబంధించిన అగ్రనాయకత్వానికి సంబంధించిన చుట్టం కాదా, మీ బినామీ పేరు కాదా, దీంతో లక్షల కోట్లు మారింది వాస్తవం కాదా, దీని కార్మికులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ తాడిచెర్ల ప్రకంపనలతోనే కదా నీ తెరాస పార్టీలో ఇలా ప్రకంపనలు వచ్చి కవిత దిక్కు, హరీష్ రావు దిక్కు, KTR దిక్కు. నువ్వు మాట్లాడే రీతిగా, నువ్వు మాట్లాడే తీరుగా ఒక కాషాయ దళమును విమర్శించే స్థాయి నీకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లనే ఈ మధ్యకాలంలో సింగరేణి కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏదైతే ఉన్నదో CMOIA వాళ్ళకు సంబంధించిన PRP కానీ, PAP గ్రాడ్యుయేషన్ కానీ వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం వైఖరితోటి, యాజమాన్య వైఖరితోటి రోడ్లెక్కిరు. ఇవాళ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. వారు కూడా మేము సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS తరఫున సంఘీభావం ప్రకటిస్తా ఉన్నాం, సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. మొన్న కిషన్ రెడ్డి గారితో కూడా టాప్ నాయకత్వంతో కూడా మాట్లాడి ఇది త్వరలోనే పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా కోరినాం. వాళ్ళకు సంబంధించిన PRP అనేది, PAP గ్రాడ్యుయేషన్ అనేది కోల్ ఇండియాలో అమలవుతూ ఉన్నది. ఇక్కడ అమలు కావడానికి ఈ ప్రభుత్వం అడ్డుకాలు వేస్తూ ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ మేనేజ్మెంట్కు కాలేడు అడ్డం వేస్తూ ఉన్నది. దాన్ని త్వరలోనే పరిష్కారం చేసే విధంగా చూడాలి. ఈ పరిశ్రమ మన 10 కాలాల పాటు మనకు పచ్చగా ఉండాలనుకుంటే ఆఫీసర్లకు సంబంధించిన PRP కానీ, PAP గ్రాడ్యుయేషన్ కానీ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దాంతో పారిశ్రామిక అశాంతి ఏదైతే ఉన్నదో దాన్ని కాపాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సింగరేణిలో ఈరోజు ఏదైతే తాడిచెర్ల బొగ్గుకు సంబంధించిన బ్లాక్ 2కు సంబంధించి కేంద్ర ప్రభుత్వము మనకు నిన్న అలొకేషన్ ద్వారా సింగరేణి కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారికి, అలాగే బొగ్గు శాఖ మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారికి, అట్లాగే మా కోల్ సెక్టర్ ఇన్ఛార్జి శ్రీమాన్ కొత్తకాపు లక్ష్మారెడ్డి గారికి ఈ సందర్భంగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక పక్షాన, BMS పక్షాన మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఏందనంటే ఈరోజు సింగరేణిలో ఒక కోల్ మైన్ రావడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకనంటే ఈరోజు సింగరేణిలో మన ఉత్పాదకతలో వెనుకబడి ఉన్నాం. లాస్ట్ టైం విషయానికి వచ్చినట్లయితే చాలా వరకు వెనుకబడిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకనంటే ఒకప్పుడు సింగరేణిలో ఎన్ని మైన్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఓసీలు ఉన్నాయి, ఇప్పుడున్న పరిస్థితి ఏంది? ఇప్పుడు కేవలం 16 ఓసీలతోని, మిగతా అండర్గ్రౌండ్ వాటితోని ఈరోజు కాలం వెళ్ళబుచ్చుకునే పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. అట్లాగే మనకు సింగరేణిలో ఇంకా రానున్న కాలంలో కూడా కొత్త మైన్లు రావడానికి అవకాశం ఉన్నది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్, కేంద్ర ప్రభుత్వం అలొకేషన్ ద్వారా ఇవ్వడం అనేది ప్రతి సందర్భంలో కాదు, ఇది ప్రత్యేకమైన సందర్భంలో మాత్రమే తాడిచెర్ల బొగ్గు బ్లాక్ అనేది కేటాయింపు జరిగింది. రేపు రానున్న కాలంలో ఖచ్చితంగా కూడా సింగరేణి యాక్షన్లో పార్టిసిపేషన్ అయ్యి
అలొకేషన్ ద్వారా అనేది ఉండదు, యాక్షన్ ద్వారానే మన యొక్క బొగ్గు బ్లాకుల సాధన అనేది ఉంటుంది. గత ప్రభుత్వము యాక్షన్కు పోకపోవడం వల్ల మనము ఒక 6 బొగ్గు బ్లాకులను కోల్పోవడం జరిగింది. మరి వారికి దానికి సంబంధించి నిన్న ఒక ప్రాంతీయ సంఘానికి సంబంధించిన ఒక నాయకుడు అంటారు, వారు కిషన్ రెడ్డి గారు ఏదైతే మేము ఇచ్చిన దుస్తుల్లో, సింగరేణి ఇచ్చిన దుస్తుల్లో మేము ఏదైతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దుస్తుల్లో వచ్చి ఏం చేసిండ్రు అని అంటే, నాయన ఒక్కటే చెప్తున్నాం, మేము ఒకటి బిఎంఎస్ పక్షాన ఖచ్చితంగా కూడా మాకు బొగ్గు బ్లాక్ అలొకేషన్ చేయాలని గత 2 సంవత్సరాలుగా కొత్తకాపు లక్ష్మారెడ్డి గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మరియు కోల్ మినిస్ట్రీకి అప్పుడు ప్రహ్లాద్ జోషి గారు ఉన్న సందర్భంలో కూడా వారికి విన్నవించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి మొన్న రివ్యూ మీటింగ్ అయిన తర్వాత త్వరలోనే మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి అలొకేషన్ చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ తరుణంలోనే నిన్న మీరు కూడా అందరు చూసినారు, ఆల్రెడీ అలొకేషన్ అయింది. దానికి సంబంధించిన మైనింగ్ కూడా త్వరలోనే మనకు తాడిచెర్లలో ఓపెన్ అవుతుంది. దీనివల్ల మనకు ఏటా 6 లక్షల మిలియన్ టన్నుల బొగ్గు మనం ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే సింగరేణికి సంబంధించి 64,000 కోట్ల రూపాయల ఒక మనకు సంబంధించిన లాభాలు కూడా ఈ సంస్థ ద్వారా ఏదైతే మనకు అలొకేషన్ చేసిన మైన్ ద్వారా రావడం జరుగుతుంది. అట్లాగే అలొకేషన్ వల్ల కూడా మనము సింగరేణి సంస్థ సుమారుగా మనకు ఒక 1,500 కోట్ల రూపాయల లాభాన్ని కూడా ఈ రకంగా పరోక్షంగా కూడా అనుభవించడం జరుగుతుంది. సుమారుగా 1,200 మంది ఎంప్లాయీస్, 12 నుండి 1,400 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ అక్కడ, అలాగే పరోక్షంగా సుమారుగా ఒక 15,000 మంది కాంట్రాక్ట్ లేబర్ కూడా మనకు ఏర్పడడం జరుగుతుంది. ఒక కారిడార్ ఏర్పడి సింగరేణి కోల్ కారిడార్ అంటే ఏది, ఇప్పుడు తాడిచెర్ల నుండి మొదలుకొని అది భూపాలపల్లి వెంకటాపూర్ ద్వారా అక్కడ ఏది మనుగూరుకు మనకు ఏదైతే బొగ్గు లైన్ అనుకుంటున్నామో అతి త్వరలోనే ఆ బొగ్గు లైన్ కూడా శాంక్షన్ అయిద్దని మొన్న మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అది అయినట్లయితే ఈ తూర్పు ప్రాంతంలో మంతిని కూడా ఆ ప్రభావిత గ్రామాలు కూడా అన్ని కూడా మనకు డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే మనకు సంబంధించిన 12వ వేతన కమిటీకి సంబంధించి కూడా మొన్న మినిస్ట్రీ గారికి కూడా మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు కూడా దీనికి సంబంధించి సానుకూలంగా స్పందించారు. శ్రీమాన్ కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు కూడా అక్కడ కోల్ ఇండియాలో ఉన్న చైర్మన్ గారు కానీ మిగతా ఉన్న పబ్లిక్ సెక్టార్ సంబంధించిన కోల్ ఇండియాకు సంబంధించిన యాజమాన్యాలకు కూడా లేఖల ద్వారా మనం ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే కమిటీ కాన్స్టిట్యూట్ అయి మన యొక్క 12వ వేతన సవరణ ఏదైతే ఒప్పందం ఉంటుందో అతి త్వరలోనే అయిద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.